రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. పానిక్ కొనుగోళ్ల వల్లే కొరత ఏర్పడుతుందని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో రోజువారీ కంటే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సప్లైను ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70-80 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయాలని సూచిస్తున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మళ్ళీ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్స్ కూడా పెరిగిపోతున్నాయి. డబ్బాలు కూడా పట్టుకొని వస్తున్నారు. మళ్ళీ ఇది కొరత లేకపోతే కృత్రిమంగా సృష్టించినటువంటి కొరతన? అసలు ఏం జరుగుతుంది? గ్రౌండ్కు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆఫీసర్లు ఏమంటున్నారు? దీనికి సంబంధించి మనతో పాటు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, గతంలో లాగానే మళ్ళీ ఒకసారి ట్రెండ్ అనుకోవాలా, ఇది ఏమనుకోవాలి? పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్స్ ఉన్నాయి, వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి, అండ్ నో స్టాక్ బోర్డ్స్ కూడా చాలా పెట్రోల్ బంక్ దగ్గర కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఇది కొరతన కృత్రిమంగా సృష్టించిందా? మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మనకి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే పిఎన్జీ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఎట్లాంటి షార్టేజెస్ లేవు, ఎట్లాంటి కొరత లేదు. పబ్లిక్ అనవసరంగా ఆందోళన చెంది వాళ్ళకి అవసరం కన్నా ఎక్కువ వెళ్ళి పర్చేజ్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. సో ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఉన్నాయి. నిన్న మనం సప్లైస్ చూస్తే ఎవరైతే ఓఎంసీస్ ఉన్నారో వాళ్ళు 2.5 టైమ్స్ డిమాండ్ కన్నా సప్లైస్ చేశారు. అంటే 13,000 కేఎల్ అవసరం ఉంటే నార్మల్గా 30,000 సప్లై వరకు చేయడం జరిగింది. సో సప్లైస్ మనకి రిజర్వ్స్ ఉంటేనే చేయొచ్చు కదా. సో అబ్సల్యూట్లీ దెర్ ఆర్ నో షార్టేజెస్ ఎనీవేర్. కాకపోతే ఏంటంటే లాస్ట్ వీక్ 1-2 రీజన్స్ వల్ల కొంచెము ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఒకటి ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ డీజిల్ ఏదైతే ఉన్నదో దాని ప్రైస్ ఏప్రిల్ 16th రోజు 155 రూపీస్కి అది పెరిగింది. 120 రూపీస్ నుంచి 155 రూపీస్ వరకు. వేరాజ్ రిటైల్ ఏదైతే ఉన్నదో రిటైల్ 95 మీద ఉన్నది. ఆ ప్రైస్ డిఫరెన్స్ వల్ల ఏమైందంటే ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ మన రిటైల్ నుంచి తీసుకుంటున్నారు. అదర్వైజ్ వాళ్ళ డైరెక్ట్ టర్మినల్ నుంచి తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం అక్కడక్కడ షార్ట్ సప్లై వచ్చింది. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ కూడా ఎలక్షన్స్ తర్వాత ప్రైస్ రైజ్ అవుతుందని ఆ రూమర్స్ కూడా విని కొంచెం అవసరం కన్నా ఎక్కువ వీళ్ళు బయింగ్ చేసుకుంటూ ఉన్నారు, స్టాకింగ్ చేసుకుంటారు. దానివల్ల అక్కడక్కడ కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. బట్ ఓఎంసీస్తో కోఆర్డినేట్ చేసుకుని ఇష్యూ లేకుండా ఈ సప్లై కూడా కంప్లీట్గా అవసరం కన్నా ఎక్కువ మనము పెట్టి రిజాల్వ్ చేస్తాం. ఏపీలో ఏదో షార్టేజ్ ఉంది, దానివల్ల మన దగ్గరకు వస్తున్నారు. బార్డర్స్లో కూడా 1-2 డిఎస్ఓలు కూడా మేము ఏపీ వెహికల్స్ పోయొద్దని వినిపిస్తున్నారు. అంటే ఆ షార్టేజ్ లేదు అన్నప్పుడు, సరిపడా స్టాక్ ఉంది అన్నప్పుడు నో స్టాక్ బోర్డ్స్ కానీ క్యూ లైన్స్ కానీ ఎందుకు ఉంటున్నాయి? మనకి సండే ఆఫ్టర్నూన్ మనకి కొంచెం షార్టేజెస్ ఫస్ట్ మనకి ఖమ్మంలోని కనపడింది, తర్వాత కొత్తగూడెంలో కనపడింది, తర్వాత నిర్మల్లో కనపడింది. సో దేర్ వేర్ సమ్ రిపోర్ట్స్ దట్ వెహికల్స్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారని చెప్పి సో ఇమీడియట్గా మనము ఓఎంసీస్తో మాట్లాడి స్టాక్ పొజిషన్ అన్నీ తీసుకుంటే అక్కడ కొన్ని షార్టేజెస్ కనపడినాయి. ఇమ్మీడియట్గా అదే నైట్ మనము ట్యాంకర్స్ పంపించాము. అడిషనల్ ట్యాంకర్స్ ఆల్మోస్ట్ 500 అడిషనల్ ట్యాంకర్స్ పంపించి కంప్లీట్గా ఆ బార్డర్ ఏరియాస్ అన్నీ కూడా మనము సప్లైస్తోని నింపేయడం జరిగింది. సో అక్కడ అంతా కూడా స్టెబిలైజ్ అయింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందా అండి? ఉంటే కనుక పబ్లిక్ మీరు ఏం చెప్తారు? చాలా మంది కూడా ఇంకా దొరకదేమో అన్నటువంటి ఆందోళనతో క్యూ లైన్స్లో ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మొన్న మీరు చూస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నికల తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెంచామని కూడా చాలా క్లియర్గా పెట్రోలియం శాఖ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఓవర్ బయింగ్ అండ్ ఓవర్ స్టాకింగ్ చేసుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. దెన్ మనకి ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మనము ఓఎంసీస్తోని కోఆర్డినేట్ చేసుకుని కన్సిస్టెంట్గా మనకి ఈ సప్లై ఉండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నామండి. ఇన్ జనరల్గా ఇట్లా నో స్టాక్ బోర్డు లేకపోతే క్యూ లైన్స్ ఉన్నప్పుడే కొంతమంది ఎక్కువ సేకరించుకొని పెట్టుకొని ఎక్కువ రేటుకి అమ్మడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో దానికి సంబంధించి ఏమైనా యాక్షన్ ఉంటుందా?
బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఓవర్ అంటే స్టాకింగ్ లేకపోతే హోర్డింగ్ ఎవరు చేస్తున్నా, అది డీలర్స్ కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా మేము వార్న్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ మీద మనము ఈసీ యాక్ట్ కింద లేకపోతే బిఎన్ఎస్ఎస్ కింద మనము కేసెస్ పెడతాము. బికాజ్ ఈ టైంలోని కృత్రిమంగా మనకి ఆ కొరత కానీ ఎవరైనా ఏర్పాటు చేసినా లేకపోతే అట్లాంటిది క్రియేట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాము, వాళ్ళ మీద స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఏదో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల ఈ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కావాల్సినంత స్టాక్ ఉంది, ఎక్కడ కూడా కంగారు పడొద్దు, ఆందోళన చెందొద్దు అని చెప్పి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.